రీసేల్ ఫ్లాట్ మంచి డీల్ అని వెంటనే కొనేశాడు. రిజిస్ట్రేషన్ తర్వాత 2 లక్షలకి పైగా పెండింగ్ డ్యూస్ ఉన్నాయని తెలిసింది. మహేష్ ఒక రీసేల్ అపార్ట్మెంట్ చూశాడు. లొకేషన్ బాగుంది, ఫ్లాట్ కండిషన్ కూడా ఎక్సలెంట్. ఓనర్ కూడా అర్జెంట్ సేల్ అంటూ మంచి ప్రైస్ చెప్పాడు. మహేష్ లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించాడు. అన్ని ఓకే అనిపించడంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాడు. కానీ ఫ్లాట్ లోకి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత అసోసియేషన్ ఆఫీస్ నుంచి షాక్ వచ్చింది. ప్రీవియస్ ఓనర్ నుంచి మెయింటెనెన్స్, కార్ పాస్ రిలేటెడ్ డ్యూస్, అదర్ పెండింగ్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ స్టేటస్ కూడా పూర్తిగా క్లియర్ గా లేదు. సెల్లర్ కి కాల్ చేస్తే అవి చిన్న అమౌంట్ అనుకున్నాను అంటూ తప్పించుకోవడం మొదలు పెట్టాడు. మహేష్ చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మాత్రమే చూశాడు, పెండింగ్ డ్యూ క్లియరెన్స్ తీసుకోలేదు. రీసేల్ ప్రాపర్టీ కొనేటప్పుడు సెల్లర్ నుంచి లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, అసోసియేషన్, మెయింటెనెన్స్, నో డ్యూ సర్టిఫికేట్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ డ్యూస్ స్టేటస్ కూడా చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయ్యాక సర్ప్రైజ్ బిల్స్ రావద్దంటే ముందే నో డ్యూస్ వెరిఫై చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ స్టోరీ కోసం ఫాలో చేయండి.